ప్రకృతి ప్రకోపంతో అతలకుతలమైన కేరళలోని వైనాడ్ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. కన్నూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ హెలికాప్టర్లో వైనాడ్కు బయలుదేరారు ప్రధాని. ఆ మార్గంలోనే కొండచర్యలు విరిగిపడిన తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్మల్ తదితర ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేశారు. కాసేపట్లో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో మోదీ పర్యటించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించనున్నారు. పర్యటనలో భాగంగా సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు పీఎం మోదీ. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. జూలై 29 నుండి 30 తేదీల్లో ఈ ప్రకృతి విపత్తుల్లో 226కు పైగా ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారులు ప్రకటించారు. जब से भूस्खलन आया है अपने केंद्रीय मंत्रियों के साथ इस घटनाक्रम पर नजर बनाए हुए हैं और उन्होंने जो भी मृत हुए हैं इस पूरे घटनाक्रम में उनकी सहायता भी दी है। उन्होंने राष्ट्रीय आपदा कोष से 2 लाख रुपए की सहायता दी में जिस तरीके से भूस्खलन आया है उस पर नजर बनाए हुए हैं। और अब इस समय तस्वीरों के जरिए देख सकते हैं कि प्रधानमंत्री ने हवाई सर्वेक्षण के जरिए ये देखा, ये जायजा लिया कि किस तरीके से कितना जो ప్రకృతి ప్రకోపంతో అతలకుతలమైన కేరళలోని వైనాడ్ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. కన్నూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో వైనాడ్కు బయలుదేరారు ప్రధాని. ఆ మార్గంలోనే కొండచర్యలు విరిగిపడిన తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్మల తదితర ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేశారు. కాల్పెట్టలో హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో మోదీ పర్యటించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించనున్నారు. పర్యటనలో భాగంగా సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు పీఎం మోదీ. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. జూలై 29 నుండి 30 తేదీల్లో ఈ ప్రకృతి విపత్తుల్లో 226కు పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక కొండచర్యలు జారిపడి భారీ ధ్వంసానికి గురైన వైనాడ్ ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. హెలికాప్టర్ ద్వారా ప్రభుత్వ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేనకు చెందిన హెలికాప్టర్ లో వైనాడ్కు వెళ్లారు. ఆ మార్గంలోనే కొండచర్యలు విరిగిపడిన ముండక్కై, చురాల్మల తదితర ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా ప్రధాని వెంట ఉన్నారు. అయితే ఏరియల్ సర్వే అనంతరం మోడీ కాల్పేటలో దిగారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో మోడీ పర్యటిస్తున్నారు. ఇక ఆ తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ సిబ్బందితో మోడీ భేటీ కాబోతున్నారు. తర్వాత వైనాడ్ సహా పలు శిబిరాలు, ఆసుపత్రులు సందర్శిస్తారు. అలాగే వైనాడ్ లో బాధితులను క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఆ తర్వాత అధికారులతో మోడీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొండచర్యలు విరిగిపడిన ఘటన గురించి కొనసాగుతున్న సహాయక చర్యలకు అధికారులు వివరంగా తెలియజేస్తారు. అయితే విపత్తు బాధిత ప్రాంతాల్లో పునరావాసం, సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వం 2000 కోట్ల సాయంగా కోరింది. ఈ సమయంలోనే మోడీ వైనాడ్ పర్యటనకు వచ్చారు. వైనాడ్ లో జూలై 30న కొండచర్యలు విరిగిపడటం 226 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది నిరాశ్రితులయ్యారు. కొంతమంది జాట కూడా తెలియలేదు ఇప్పటికీ. మరి ఈ నేపథ్యంలో కేరళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రిని సీఎం పినరయి విజయన్ కోరుతున్నారు. మరి ప్రధాని ఈ ఘటనంతా చూసిన తర్వాత ప్రధానమంత్రి కూడా వైనాడ్ నుంచి ఒక ప్రకటన చేయబోతున్నారు. అధికారులతో సమీక్ష తర్వాత మరి కేరళకి ఎంత కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది అనేది వేచి చూడాలి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.